ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోషరావును సిట్ 7.5 గంటల పాటు విచారించింది. ట్యాపింగ్ వివరాలు అప్పటి సీఎం కేసీఆర్కు చేరాయా, అందులో మీ పాత్ర ఎంత అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరికంటే దగ్గరగా ఉండే సంతోష్కు ట్యాపింగ్ వివరాలు తెలిసే ఉంటాయని సిట్ భావిస్తోంది. నిందితులతో సంతోషరావు సంప్రదింపులు జరిపి సమాచార మార్పిడికి సహకరించారా అనే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న సంతోష్రావు రాత్రి 10:30 వరకు అక్కడే ఉన్నారు. దాదాపు 7.5 గంటల పాటు వివిధ అంశాలపై సిట్ విచారించి వివరాలు రాబట్టింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు అందుకు సంబంధించిన సమాచారం ఏదైనా చేరిందా, ఆ విషయంలో సంతోష్రావు పాత్ర ఏమైనా ఉందా, సమాచార మార్పిడిలో ఆయనే కీలకంగా వ్యవహరించారా అనే కోణంలో సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. సంతోష్రావు విచారణలో ప్రధానంగా ఇదే విషయమై ఎక్కువసేపు సిట్ ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు సమాచారం. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ సీఓఓ ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించి నోట్ ఫైల్స్ రూపొందించిన విషయంలోనూ సంతోష్రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు పలుమార్లు సమావేశమై చర్చించినట్లు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. అలాగే ప్రగతి భవన్లోనూ ఇందుకు సంబంధించి సమావేశాలు జరిగినట్లు సిట్ దగ్గర సమాచారం ఉంది. ఈ క్రమంలోనే నిందితులు ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని సంతోష్రావు ద్వారా కేసీఆర్ కు చేరవేసి ఉంటారా అనే అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకే ఆయన్ను సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలు సేకరించిన సిట్ వాటిని ముందుంచి సంతోష్రావును ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు తరచూ కేసీఆర్తో సమావేశమై చర్చించేవారా అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. అయితే తరచూ కలిసిన మాట వాస్తవమే అని సంతోష్రావు అంగీకరించినట్లు సమాచారం. కానీ ఆ సమయంలో ఏం చర్చించేవారో మాత్రం తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది. అలాగే పలు ప్రశ్నలకు సైతం తనకు తెలియదని సమాధానాలే చెప్పినట్లు సమాచారం. అంతిమ లబ్ధిదారుల కోణంలోనూ సిట్ ఆరా తీసింది. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘా ఉంచినట్లు ఇప్పటికే సిట్ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, వారి ప్రధాన అనుచరులు, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న వ్యాపారులకు సంబంధించిన ప్రొఫైళ్లను తయారు చేసి మరీ నిఘా ఉంచారు. మావోయిస్టు సానుభూతి పరుల ముసుగులో వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ దగ్గర సమాచారం ఉంది. పోలింగ్కు కొద్ది రోజుల ముందు పలు ప్రాంతాల్లో వారి వాహనాలపై దాడులు నిర్వహించి నగదు రవాణాను అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు, వారి అనుచరుల ఫోన్ల ట్యాపింగ్తో నిందితుల కంటే బీఆర్ఎస్కే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ కు ట్యాపింగ్ కు సంబంధించిన సమాచారం చేరి ఉంటుందనే సిట్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది. దీన్ని నివృత్తి చేసుకోవడం కోసమే తాజాగా సంతోష్రావును విచారించినట్లు సమాచారం. మిగిలిన అందరు నేతలు, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కేసీఆర్ కు దగ్గరగా మెలిగిన సంతోష్రావుకు ఈ విషయాలపై తప్పనిసరిగా అవగాహన ఉండి ఉంటుందన్న అంచనాతోనే సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. విచారణ అనంతరం అవసరమైతే మరోసారి పిలుస్తామని సంతోష్రావుకు అధికారులు చెప్పి పంపించారు.